హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి మాతృదేవోభవ నవల ధారావాహికగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మాతృదేవోభవ నవల ధారావాహిక రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ధాన్యం ఇంటికి చేరడంతో పండగ పనులు మొదలయ్యాయి. ఇల్లంతా అలకడం, పెచ్చులూడిన గోడలు మెత్తి సున్నాలు వేయడం, అరుగులకు జేగురు పూసి సున్నపు బొట్లు పెట్టడం, ముగ్గులు వేయడం అయిపోయింది. ఇంటి పనంతా పూర్తయింది కనుక పుట్టింటికి వెళ్ళమంటారేమోనని ఆశగా చూసింది బంగారి. కానీ అలాంటి సూచనలేం కనబడలేదు. పిండి వంటలకు రంగం సిద్ధం చేసింది రాములమ్మ. మినుములు వేయించి పిండి విసరమని ఆర్డర్ వేసింది. ఆ తిరగలి రాయి ఒక్కరూ తిప్పితే అయ్యేది కాదు. దాన్ని తిప్పలేక అవస్థ పడుతున్న బంగారిని చూస్తే నరసింహ మనసు ద్రవించిపోయింది. మంచం మీద పడుకుని కాళ్ళూపుతూ చోద్యం చూస్తున్న చెల్లెల్ని చూసి మండుకొచ్చింది నరసింహకు. ఏంటే ముత్యాలు ఇది? అదొక్కటి అక్కడ తిరగలి తిప్పలేక అవస్థ పడుతుంటే నువ్విక్కడ తీరిగ్గా కూర్చుని ఏంటి చేస్తున్నావే? వెళ్ళి సాయం చెయ్యి అన్నాడు నరసింహ ఉరిమినట్టుగా చూస్తూ. అంత కోపంగా ఉన్న అన్ననెప్పుడూ చూడని ముత్యాలు కిక్కురు మనకుండా వెళ్ళి తిరగలి దగ్గర కూర్చుంది. అప్పుడే వచ్చిన రాములమ్మ అది చూసి కూతురు ఎక్కడ కందిపోతుందో అన్నట్టుగా అక్కడి నుండి లేపే ఉద్దేశంతో, ఏమే ముత్యాలు, ఇద్దరూ ఇక్కడే కూర్చుంటే మంచినీళ్ళు ఎవరు తెస్తారు అంది. నేను ఇందాకే పట్టుకొచ్చేశానత్తా అంది బంగారి జవాబుగా. దాంతో ఇంకేం మాట్లాడాలో తెలియక కొడుకును తిట్టుకుంటూ లోపలికెళ్ళిపోయింది రాములమ్మ. ఆ కోపం మనసులో సుడులు తిరుగుతుండడంతో అందించమన్న వస్తువును తొందరగా అందించలేదన్న నెపంతో అరిసెలు వత్తుతున్న వేడి చట్రంతో బంగారి చేతి మీద వాత పెట్టేసింది. అందరూ అరిసెలు బాగున్నాయని తింటుంటే ఎర్రగా కాలి బొబ్బలెక్కిన చేతిని ఊదుకుంటూ కూర్చుంది బంగారి. నరసింహ జాలిగా భార్య వంక చూడ్డం తప్ప ఏం చెయ్యగలడు? అతడు జాలి చూపించిన కొద్దీ బంగారికి శిక్షల భారం పెరిగిపోతోంది. అత్తనన్న దాష్టికాన్ని అనుక్షణం చూపిస్తూనే ఉంటుంది రాములమ్మ. కోరి తెచ్చుకున్న కోడలికి ఆవిడిచ్చే బహుమతి ఇదే. ఎలాగైతేనే పండగ రేపనగా బంగారికి విడుదల దొరికింది అత్తవారింటి నుంచి. అమ్మయ్యా, ఇప్పటికి విముక్తి దొరికింది నాకు అంది బంగారి సంబరంగా భర్త వెంట నడుస్తూ. నరసింహకి నిజంగానే జైలు నుండి విడుదలైనట్టుందా రోజు. అయినా హాస్యంగా నవ్వుతూ, ఓసేంటే అంత అలసిపోయావా అన్నాడు. అలిసిపోవడం కాదు మామా, ఇంతకొకింత పని చెప్పినా కాదనకుండా నేను చెయ్యగలను. కానీ ఉత్తి పుణ్యానికి మాట అంటే ఎలాగుంటుందో చెప్పు. ఆ మనిషిలో వెతుకుదామన్నా అభిమానం, ప్రేమ కనబడవు. ఎంత చేసినా ఇంకా ఏదో చెయ్యలేదనే సాధింపు. గట్టిగా నవ్వకూడదు, మాట్లాడకూడదు. ఏంటే అలా విరగబడిపోతున్నావు అని తిడుతుంది. మళ్ళీ ముత్యాలు మాత్రం నవ్వొచ్చు, మాట్లాడొచ్చు. ఏమన్నా అంటే వీపు మీద నెత్తి మీద దబదబ మొత్తేస్తుంది. అంతకీ కాకపోతే వీధిలో వాళ్ళందరినీ పిలిచి వీరంగ పెడుతుంది. ఈ 4 నెలల్లో నా ప్రాణం ఎంత విసిగిపోయిందో నీకేం తెలుసు? నీతో ఏమన్నా చెప్పేస్తానని ముత్యాల్ని కాపలా పెడుతుంది నా మీద అంది బంగారి కోపంగా. ఇంక చాలే, ఎంతసేపు ఈ ఊసులేనా అన్నాడు నరసింహ చిరాగ్గా. ఆ మాటలకు చిన్నబుచ్చుకున్నట్టుగా మౌనం వహించింది బంగారి. భార్య అలా ఉండడం భరించలేని నరసింహ, అది కాదే బంగారి, ఈ సంగతులన్నీ నాకు తెలవనివా ఏంటి? ఎంతనుకున్నా ఈ బాధలు తీరేవి కావు. మా అమ్మ బుద్ధి ఇంకెప్పుడూ అంతే. కానీ మా నాన్న ఉన్నంతకాలం మనకే దిగులు లేదు. ఆ వేళ మీ అన్నయ్య పండక్కి పిలవడానికి వస్తే మా అమ్మ పంపనంటే మా నాన్నే కదా ఇలాగ పంపిస్తున్నది. లేకపోతే ఈ పండగ పూట కూడా గొడ్డులా చాకరీ చేస్తూ అక్కడే పడుండేవాళ్ళం ఇద్దరిమీను అన్నాడు నరసింహ. అవును మావా, నిజంగా మామయ్య దేవుడే అంది బంగారి కృతజ్ఞతగా. సరే గాని బంగారి, రేపు మనం సినిమాకి వెళ్దామే అన్నాడు నరసింహ ఉత్సాహంగా. నిజంగానా మావా? నేను సినిమా చూసి సంవత్సరం అయిపోయింది. నిరుటి సంక్రాంతికి మా అక్కతో పాటు వెళ్ళి చూశాను అంది బంగారి సంబరపడిపోతూ. నువ్వు చూసి సంవత్సరమే అయింది. నేను పుట్టి బుద్ధెరిగినాక ఒక్క సినిమాయే చూశాను. అది చాన్నాళ్ల కిందట, నూకాలమ్మ సంబరాలకి అనకాపల్లి వెళ్ళినప్పుడు అన్నాడు నరసింహ. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఊరు చేరుకున్నారు. కబుర్లలో పడిన వాళ్లకు 2-3 గంటల నడక ఒక శ్రమ అనిపించలేదు. వాళ్లను చూడ్డంతోనే మాలక్ష్మి పరుగున వచ్చి బంగారిని కౌగలించుకుంది. ఏం బాబు, బాగున్నావా అంటూ అల్లుణ్ణి పలకరించింది. బాగున్నామత్తా, మావ లేడా ఇంట్లో
అని రంగయ్య గూర్చి అడిగాడు నరసింహ. ఇప్పుడే సంతబయలుకెళ్ళాడు, ఇంద కాళ్ళు కడుక్కో అంటూ చెంబుతో నీళ్లందించింది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చెప్పరానంత ఆనందం పల్లెవాసులకు. వ్యవసాయపు పనులన్నీ పూర్తయి పంట ఇంటికి చేరుతుంది. ప్రతి రైతు మనసు ఉల్లాసంతో గంతులేస్తుంది. ప్రతి ఇల్లు కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబవుతుంది. అలికి ముగ్గులేసిన ఇళ్ళు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టుగా ఉంటాయి. రంగురంగుల ముగ్గులతో, మామిడాకుల తోరణాలతో ప్రతి పల్లె పెళ్లివారిల్లులా కళకళలాడుతుంది. ఇంటి నిండా బంగారు పంట. ఇంటి ముందు పసుపు పూసి మువ్వలు గంటలు కట్టిన పశువులు, బంతిపూలు, గొబ్బెమ్మలు, కొత్త బెల్లం, పిండి వంటలు, కొత్త అల్లుళ్లతో కన్నుల పండుగగా ఉంటుంది. ఎవరి తాహతును బట్టి వారు చనిపోయిన పెద్దలకు పూజల పేరు చెప్పి కొత్త బట్టలు పెట్టి కట్టుకుంటారు. ఆ పైన అల్లుడు కూతుళ్లను కొత్త బట్టలు పెట్టి గౌరవిస్తారు. వీటితో పాటు హరికథలు, బుర్ర కథలు, కోడి పందాలు, గొర్రె పందాలతో కావలసినంత సందడే సందడి కుర్రకారుకు. పండగకి బంగారి అక్క సోములమ్మ వచ్చింది. 4 నెలల తర్వాత కలిసిన అక్క చెల్లెళ్ళిద్దరూ ఒక్క క్షణం వదలకుండా అంటి పెట్టుకుని తిరిగారు. అవునే బంగారి, పెళ్ళయి 4 నెలలైనా మా ఇంటికి వచ్చారు కాదు. మా అత్తాళ్ళు అడుగుతున్నారు మీరెందుకు రాలేదని. రేపు వెళ్ళేటప్పుడు మాతో పాటు మీరు రావాలి. మీ బావ కూడా ఆ మాటే చెప్పమన్నాడు అంది సోములమ్మ. మాకు మాత్రం రావాలని లేదా ఏంటి? కానీ మా అత్తారింటికి వెళ్తే కాలన్నా కదపడానికి కుదరదు అంది బంగారి. కుదరదంటే ఎప్పుడూ కుదరదు. మనమే ఎలాగో కుదిరించుకోవాలి. ఏవైనా సరే ఈసారి మిమ్మల్ని వదిలేది లేదు అంది సోములమ్మ. సరే, మామ ఏమంటాడో అడుగుతాను అంది బంగారి. పండగ నాడు బంగారికి, సోములమ్మకి చీరలు, అల్లుళ్ళిద్దరికీ పంచెల చాపులు, చొక్కాలు పెట్టారు. సోములమ్మ తన అత్తగారు పెట్టారంటూ మరో చీర తెచ్చి అందరికీ గొప్పగా చూపించింది. బంగారికి, నరసమ్మకి తమది అని ఏదీ చూపించలేకపోయినందుకు చాలా చిన్నతనంగా అనిపించింది. వాళ్ల ముఖాలు వెలవెలబోవడం గమనించిన మహాలక్ష్మి మనసు తల్లడిల్లిపోయింది. ఏదో సర్ది చెప్దామనుకునేంతలోనే సోములమ్మ అడగనే అడిగేసింది చెల్లెల్ని. ఏమే బంగారి, మీ అత్త నీకు చీర కొనలేదా? కొత్త కోడలివి, తొలి సంక్రాంతికి ఉత్త చేతులతోటే పంపిందా నిన్ను అంది. మౌనంగా తల వంచుకుంది బంగారి. అదేంటే, మీ అత్త నాకొక్కగానే ఒక కొడుకు, ఇదంతా వాడిదే అని గొప్పలు చెప్పింది పెళ్లికి ముందు. చివరికి ఏమీ పెట్టకుండానే పెళ్లి చేసేసుకుంది. ఇప్పుడు పండగ కన్నా ఓ కోకగుడ్డ కొనలేకపోయిందా? మా మరిదెలాగా ఊరుకున్నాడు అంది సోములమ్మ దూకుడుగా, తన చెల్లెలికేదో అన్యాయం జరిగిపోయిందన్నట్టుగా బాధపడుతూ. ఈ మాటలు విన్న నరసింహకు తల కొట్టేసినట్టయింది. తల్లి మీద, తన చేతకానితనం మీద చెప్పలేనంత కోపం ముంచుకొచ్చింది. పంటల టైంలో తమ భార్యాభర్తలిద్దరూ రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తే గుర్తింపు లేకపోగా అల్లుళ్ళు కూతుళ్ళు వస్తారంటూ అడ్డమైన చాకరీ చేయించుకుందే గాని ఇంటిల్లిపాదికి 1కి 2 జతల బట్టలు కొన్న తల్లి మీకక్కడిస్తారు చాలే అని బంగారికి, తనకి మాత్రం బట్టలు కొనని తల్లి మీద కోపంతో పాటు అత్తారింట్లో ఇలా అడిగించుకోవలసి వచ్చినందుకు బాధ, అవమానం కలిగింది నరసమ్మకు. ఛీ, ఇప్పుడెంత నగుబాటయింది అనుకుని చేతిలో ఉన్న బట్టలు బంగారి చేతిలో పెట్టి వడివడిగా బయటికెళ్ళిపోయాడు నరసింహ బాధగా. భర్త అలా వెళ్ళింది బాధతోనా, తన మీద, తన వాళ్ల మీద కోపంతోనో అర్థం కాని బంగారి తను కొత్త చీర కట్టుకోవడం మానేసి దిగులుగా వాకిట్లో ఉన్న అరుగు మీదకొచ్చి కూర్చుంది. ఇదంతా చూసి, వాళ్ళు పెడితే పెడతారు, లేకపోతే లేదు, మధ్యలో నీకెందుకే ఈ ఆరాలు? పండగ పూట అది ఉసూరుమని ఏడ్డానిక అంది మహాలక్ష్మి పెద్ద కూతుర్ని మందలిస్తున్నట్టుగా. ఓ అబ్బా, నేనిప్పుడు ఏమన్నానని? కూలిదాన్లాగా చాకరీ చేయించుకోవడం ఎరుగుదురు గాని ఓ చీరైనా కొనలేకపోయారా అన్నాను, అంతే అంది సోములమ్మ చేతులు తిప్పుతూ. దానింట్లో అది ఎలాగో పడుతుంది, మధ్యలో మనకెందుకు చెప్పు? చూడు నరసింహ ఎలాగెళ్ళిపోయాడో, నీకేమీ తెలీదు అంది మహాలక్ష్మి సన్నసన్నగా కూతుర్ని చివాట్లు వేస్తూ. తల్లి అన్నదని కాకపోయినా బంగారి అలా దిగులుగా ఉండడం సోములమ్మకి బాధగానే అనిపించింది. మెల్లగా చెల్లెలి దగ్గరకు చేరి అనునయంగా దగ్గరకు తీసుకుంది. పమిట చెంగుతో బంగారి కళ్ళు తుడిచి, ఎందుకే అంత బాధపడతావు? నువ్వింత ఇదైపోతావు అనుకుంటే నేనా మాట అననే పోదును. మేమందరం నిన్నెంత ఇదిగా పెంచుకొచ్చాము, చూడు ఎలాగ పొగ కట్టెలాగా అయిపోయావో. నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతున్నదే. నిన్ను కన్నది అమ్మైనా అడ్డాల్లో పెట్టుకుని పెంచింది నేనే. నా పెళ్ళయ్యేదాకా నిన్ను భుజాల మీదకెక్కించుకుని ఇంట్లో పనులు చక్కపెట్టిదాన్ని.
అలాంటిది నిన్ను బాధ పెడతానా చెప్పు? మా మరిదిని తీసుకురావడానికి అన్నయ్య వెళ్ళాడు కదా, వచ్చేస్తాళ్లే. లే బంగారి ఇంకా అంది సోములమ్మ డగ్గుత్తికతో. ఆ మాటలతో బంగారి అక్క భుజం మీద తలవాల్చి వలవల ఏడ్చేసింది. బంగారి వీపు నిమురుతుండిపోయింది సోములమ్మ ప్రేమగా. ఇదంతా చూసిన మహాలక్ష్మి కళ్ళు కూడా చెమరించాయి. నరసమ్మ ఎక్కడున్నాడోనని వెతుక్కుంటూ వెళ్తున్న దేవుడయ్యకు కాలువ ఒడ్డున రావి చెట్టు కింద దిగాలు పడి కూర్చున్న నరసమ్మను చూసేసరికి ప్రాణం లేచొచ్చినట్టయింది. ఏం బావా, ఇక్కడున్నావా? నీకోసం మా బంగారి బెంగెట్టుకుందక్కడ. మా అక్క మాట పట్టుకొని ఇలాగైపోతే ఎలా? దాని తీరే అంతా. ఏదున్నా మొఖాన్ని అడిగేస్తుంది, వెనక ముందు చూసుకోదు. పెద్దది ఏదో అన్నదని ఇలా పట్టించుకుంటే ఎలాగా? మా అమ్మ గట్టిగా చివాట్లేసిందిలే అన్నాడు దేవుడయ్య సర్ది చెబుతున్నట్టుగా. తప్పేముందులే బావా, ఇదంతా నా చేతగానితనం అన్నాడు నరసమ్మ బాధగా. చాలేవోయ్, కొంతమంది పిల్లలు పుట్టేదాకా అత్తోరింటి బట్ట కట్టరు, అందుకని కొనలేదేమో మీ అమ్మ అన్నాడు దేవుడయ్య మేనత్త చేసిన తప్పేదో తనే చేసినట్టుగా సర్ది చెబుతూ. ఆ మాట విని కొంచెం స్థిమితపడ్డాడు నరసమ్మ. బావుమరిదిలిద్దరూ కలిసి ఇంటికొచ్చారు. సోములమ్మ మరిదిగారి దగ్గరకొచ్చి ఏమీ అనుకోవద్దని మరీ మరీ చెప్పడంతో నరసమ్మ మనసు తేలికపడ్డట్టయింది. పండగయ్యాక సోములమ్మ అత్తవారింటికి బయలుదేరింది. వెళ్తూ పట్టుపట్టి చెల్లెల్ని మరిదిని తన వెంట తీసుకెళ్ళింది. అక్కడ ఉన్న 2 రోజులు వాళ్ళని ఎంతో బాగా చూసుకున్నారు సోములమ్మ దంపతులు. సోములమ్మ భర్త నూకరాజు వాళ్ళిద్దరినీ వెంట పెట్టుకుని ఊరంతా తిప్పాడు. నూకాలమ్మ గుడికి, సత్యనారాయణమూర్తి కొండకి నలుగురు కలిసి వెళ్లారు. ఎన్నాళ్లగానో సినిమా చూడాలనుకున్న నరసమ్మ కరువు తీరా ఊర్లో ఉన్న సినిమాలన్నీ చూసొచ్చాడు భార్యతో కలిసి. తిరుగు ప్రయాణమైన చెల్లెలికి మరిదికి కొత్త బట్టలు పెట్టింది సోములమ్మ. అవందుకున్న బంగారి నరసమ్మలు అక్కా బావల కాళ్లకు నమస్కారం చేశారు. చెల్లెల్ని 2 చేతులెత్తి గుండెలకు హత్తుకుని, చెప్పేనని ఏమీ అనుకోకే బంగారి, అసలే ఉట్టి మనిషివి కూడా కావు. వేళకి పాలకి తిండి తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది అని నరసమ్మ వైపు తిరిగి, బాబు నరసమ్మ, మా చెల్లి జాగ్రత్త అంటూ బంగారి చేతిని నరసమ్మ చేతిలో పెట్టింది. మా సోములమ్మ ఇక్కడున్నా దాని ప్రాణాలన్నీ మీ మీదే పెట్టుకుంటుంది. తొందరలో ఓ మాటన్నా దాంది ఉట్టి పిచ్చి మనసు. దానిమీద కోపం పెట్టుకోకు నరసమ్మ అన్నాడు నూకరాజు తోడల్లుడి చేతులు పట్టుకుని. పండగ నాటి సంఘటనకు ఇంకా బాధపడుతున్న ఆ భార్యాభర్తల మంచితనం, కల్మషం లేని వాళ్ల ఆత్మీయత చూసి నరసమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. అబ్బే, అలాంటిదేమీ నాకు లేవన్నా. మీరు కూడా వీలు చూసుకుని ఓసారి మా ఇంటికి రండన్నా. ఏ వదినా, వస్తారు కదా అన్నాడు నరసమ్మ. నరసమ్మ పిలుపుకు సంతోషంగా తలూపారు భార్యాభర్తలిద్దరూ. బంగారి నెల తప్పిందన్న మాట వినడంతోనే రంగయ్య, మహాలక్ష్మిల మనసులు ఆనంద పరవశమయ్యాయి. రకరకాల పిండి వంటలతో సారెకావిళ్ళు అమర్చి బంగారిని అత్తవారింటికి పంపించారు. కోడలు నెల తప్పిందని తెలుసుకున్న రాములమ్మ ఎంతో ఆనందపడిపోయింది. మునిపటిలా బరువు పనులేవి చెప్పడం లేదు. గతంలోలా బంగారిని సాధించడము మానేసింది. తొలుచూలు కావడంతో కాస్త అబ్బురంగానే చూసుకున్నారంతా. సూడిదల బుట్టలు తిరిగాయి అటు ఇటు ఆర్భాటంగా. బంగారి, నీకేం తినాలనుందో చెప్పు, చేసి పెడతాను అని 1కి 10 సార్లు అడగడమే కాక 3-4 రోజులకొకసారి బూరెలని, గారెలని, అప్పాలని ఏదో ఒకటి చేసి బంగారితో బలవంతాన తినిపించేది. రాత్రి పడుకునే ముందు ఎర్రగా కాచిన పాలు గ్లాసు నిండా పోసి తెచ్చి తాగేదాకా కాపలా నుంచుని ఖాళీ చేసిన గ్లాస్ తీసుకెళ్లేది. రాములమ్మలో వచ్చిన ఈ మార్పు లక్ష్మయ్యకు, నరసమ్మకు అంతు చిక్కలేదు. ముత్యాలకి మింగుడు పడలేదు. గతంలో తన్నెంతో అబ్బురంగా కాలు కింద పెడితే కందిపోతుంది అన్నట్టు చూసే తల్లి అస్తమాను వదిన చుట్టూ తిరగడం, పని చెప్పేందుకు ఏమాత్రం ఇష్టపడని తల్లి ఇప్పుడు తనకి ఏదో ఒక పని చెప్పడం అస్సలు నచ్చలేదు. కడుపుతో ఉన్న బంగారిని లోలోన తిట్టుకోసాగింది ముత్యాలు. ఈ భోగం ఎన్నాళ్ళో నే చూడనా అని పళ్ళు కొరుక్కోసాగింది కసిగా. ఎవరలా అనుకున్నా మాతృత్వంలోని తీయదనం తెలిసిన రాములమ్మ తొలిచూలు కోడలిని సాధ్యమైనంత అపురూపంగానే చూసుకోసాగింది. అసలు రాములమ్మ లాంటి మనుషులకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టలేం. దాని ఫలితమే ఈ రోజున బంగారికి జరుగుతున్న రాజభోగం. మధ్య మధ్యలో కూతుర్ని 4 రోజులు ఉంచుకుని పంపిస్తానని మహాలక్ష్మి వచ్చి అడిగినా ససేమిరా వీలు కాదంది రాములమ్మ. ఏ, నా కోడలి అచ్చటా ముచ్చటా నాకు తెలీదా? అయినా 7వ నెల రాగానే ఎలాగూ పురిటికి తీసుకెళ్ళిపోతారు.
5 నెలల దాకా దాన్ని ఇక్కడికి పంపరు. మరి నా ముచ్చట తీరేదెప్పుడు అన్న రాములమ్మకి ఎవరు మాత్రం ఏం సమాధానం చెప్పగలరు? కోపంగా ఉన్నప్పుడే ఎదిరించి సమాధానం చెప్పలేని బంగారి ఇంత ప్రేమగా చూసుకుంటుంటే కాదని ఎలా వెళుతుంది పుట్టింటికి? మాలక్ష్మి కూడా గట్టిగా కాదనలేక ఏదో ఒక పిండి వంట చేసి కొడుకుతో బంగారికి పంపసాగింది. 7వ నెలలో ఘనంగా సూడిదలిచ్చి బంగారిని పురిటికి పుట్టింటికి తీసుకొచ్చారు. మరుసటి నెలలో కలరా సోకి బంగారి తండ్రి రంగయ్య కన్ను ముయ్యడంతో ఆ ఇంట్లో ఆనందమంతా సద్దుమణిగినట్టయింది. కూతుర్ని చూసుకోవలసిన మాలక్ష్మి శోకదేవతలా కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఇటు చెల్లెలి ఆలనా పాలన, అటు తల్లిని ఓదార్చే బాధ్యత సోములమ్మపై పడింది. తల్లిని చెల్లిని చూసుకుంటూ బంగారి పురుడయ్యేదాకా పుట్టింట్లోనే ఉండిపోవలసి వచ్చింది సోములమ్మ. బంగారి పండంటి మగబిడ్డను ప్రసవించింది. రంగయ్య తిరిగి బంగారి కడుపున పుట్టాడని అంతా సంతోషించారు. ఆ ఇంట్లో దుఃఖం ఆ పసివాడి రాకతో మాయమైంది. బంగారినంతా అదృష్టవంతురాలివని పొగిడారు. రంగయ్య పేరుని రంగారావుగా తన కొడుక్కి పెట్టుకున్నాడు నరసమ్మ. రాములమ్మ పిల్లవాడిని ఎత్తుకుని, అన్నా బాగున్నావా? నేనొచ్చాను చూసావా అంటూ ఏడుపు ఆనందం కలగాపులగంగా వాడితో ఊసులాడేది. 3వ నెల రాగానే బంగారి రంగానెత్తుకుని అత్తవారింటికొచ్చేసింది. రంగాకి ఏడాది నిండి 2వ ఏడొచ్చింది. తప్పటడుగులు వేస్తూ అత్తా తాత అంటున్నాడు. లక్ష్మయ్యకు ఏ కాస్త తీరిక చిక్కినా మనుమడితోటిదే లోకంగా గడుపుతున్నాడు. అనుకోకుండా పెద్దల్లుడు కూతురు రావడంతో రాములమ్మ హడావిడిగా ఎదురెళ్ళింది. అల్లుడు కూతురుతో పాటు కొత్త వాళ్ళుండడంతో కొంత ఆశ్చర్యపడుతూ, బాగున్నావా సత్తెమ్మ? ఏం బాబు బాగున్నావా? రండి బాబు రండి అంటూ కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చింది అందరికీ. కుశల ప్రశ్నలయ్యాక కూతురితో, వచ్చే ముందు కబురన్నా పెట్టేవు కాదు, మీతో చుట్టాల్ని కూడా తీసుకొచ్చారు. ఇంట్లో కూర నార ఏమీ లేదు. మీ నాన్న అన్నయ్య పొలం దగ్గరున్నారు. ఎలాగిప్పుడు అంది రాములమ్మ ఏం చేయడానికి పాలుపోక. మేము అనుకోకుండానే బయలుదేరామమ్మా. నువ్వేం పెట్టినా వాళ్ళేం అనుకునేవాళ్ళు కాదులే. వాళ్ళది చోడవరం దగ్గర మాడుగులుంది కదా, అదే వాళ్ళూరు. ఆ కుర్రోడు మీ అల్లుడు స్నేహితుడు. ఎక్కడో చుట్టరకం కూడా కలిసిందిలే మాకు. మన ముత్యాల్ని అప్పుడెప్పుడో మా ఇంటి దగ్గర చూశాడట. అందుకని మీ అల్లుడితో మాట్లాడి పిల్లని ఖాయపరుచుకునేందుకు వచ్చారు అంది సత్తెమ్మ. అదేంటే, పెళ్ళంటే ఎన్ని చూసుకోవాలి? అలాంటిది ఏకంగా ఖాయపరుచుకోవడం ఏంటి? వాళ్ళ మంచేంటి చెడ్డేంటి తెలుసుకోవద్దా అంటూ పప్పు బాగు చేసి పొయ్యి మీద పెట్టి మంట ఎగదోసింది రాములమ్మ. అవన్నీ మీ అల్లుడు మాట్లాడాడులే అమ్మా. వాళ్ళకి 10 ఎకరాల పొలం, 7 ఎకరాల మామిడి తోట ఉన్నాయి. ఇద్దరే కొడుకులు. ఆడపిల్లలు అక్కెమ్మలు లేరు. ఉన్నదంతా ఇద్దరే పంచుకుంటారు. ఆ మీదట వెండి బంగారం బాగానే ఉంది. ఇంటి నిండా పాడి పంట చెప్పక్కర్లేదు. మన ముత్యాలకి 10 తులాల బంగారం పెడతామంటున్నారు వాళ్ళు. ఇంతకంటే ఇంకేం కావాలి? పిల్లోడిని చూసావు కదా, బంగారంలాగున్నాడు అంది సత్యమ్మ ఉత్సాహంగా. పిల్లాడి స్థితిగతులు వినగానే చాలా ఆనందపడిపోయింది రాములమ్మ. ఈ పెళ్లిగాని జరిగితే ముత్యాలంత అదృష్టవంతులు మరొకరుండరని పొంగిపోయింది. సరే అయితే మీ నాన్నకి అన్నకి తొందరగా రమ్మని పొలానికి కబురెడతాను. నువ్వు బంగారి కలిసి ముందు ముత్యాలమ్మని ముస్తాబు చెయ్యండి. నేనీలోగా పరవాన్నం వండేస్తాను అంది రాములమ్మ సంబరంగా. అమ్మా, పరవాన్నం ఒకటే వండితే బాగోదేమోనే. 4 బూర్లు కూడా వండకూడదా? మీ అల్లుడికి వాళ్ళ దగ్గర గొప్పగా ఉంటుంది అంది సత్తెమ్మ. సరే వండుతానులే. అయితే కోమటోడు కొట్టుకెళ్ళి శనగపప్పు నూనె పట్టుకొస్తాను. నువ్వు పొయ్యి చూడు అంది రాములమ్మ. ఇక్కడ పొయ్యేనా నాకు? మీ కోడలేం చేస్తున్నది? దాన్ని చూడమని పొయ్యి. నేను ముత్యాలను తయారు చేస్తాను అంది సత్తెమ్మ గడుసుగా. సరేలే, ఏదో ఒకటి చెయ్యి. పొద్దెక్కిపోతున్నది. మీ నాన్న వాళ్ళు వచ్చేసరికి వంట అయిపోతే మంచి చెడ్డ మాట్లాడుకోవచ్చు వివరంగా అంది రాములమ్మ హడావిడి పడిపోతూ. వంటలైపోయాక విశ్రాంతిగా కూర్చున్నారంతా. పిల్ల మాకు నచ్చింది. మేం 10 తులాల బంగారం పెడతాం. మరి మీరేం పెడతారో చెప్పండి అన్నాడు పెళ్లి కొడుకు మేనమామ. పిల్లకి బాలతొడుగ్గా మేము 2 తులాల బంగారం పెడతాము. అల్లుడికో ఉంగరం బట్టలు పెడతాం. చీర సారే ఎలాగూ ఉంటాయి అన్నాడు లక్ష్మయ్య. ఆ మాటలు విన్న పెళ్లి కొడుకు మేనమామ చప్పరించేస్తూ, ఏంటి కోరి పిల్లని అడగడానికి వచ్చామని ఇంత నాసిగా ఉందా మీకు మా సంబంధం అంటే అన్నాడు. అది కాదు, మాకు కలిగిన కాడికి పెడతామంటున్నాము గాని మిమ్మల్ని చిన్న చూపు చూడడం కాదు.
నాకు 3 ఆడపిల్లలు, ఒక్కడే కొడుకు, ఉన్నది 2 ఎకరాల పొలం, అన్నీ అందులోనే చూసుకోవాలి. ఇంతకంటే నేను ఎక్కువ తూగలేను అన్నాడు లక్ష్మయ్య. దాంతో నేనప్పుడే చెప్పాను కదట్రా, వీళ్ళేం పెడతారు, వెళ్ళిపోదామని. విన్నావు కాదు, వీళ్ళిలాగ అంటున్నారు. మరి మీ నాన్నకేం చెప్పాలి నేను అన్నాడాయన. ఆ మాటలు విన్న రాములమ్మ భయపడిపోయింది. ఈ సంబంధం ఎక్కడ చెయ్యి జారిపోతుందోనని. మీరలాగంటే ఎలాగ బాబు? మీరే చెప్పండి ఏం కావాలో. ఇవ్వగలిగితే ఇస్తాం, లేకపోతే లేదు అంది రాములమ్మ వినయంగా. ఏముంది, బాలతొడుగు 5 తులాలన్నా పెట్టాలి, వెండి కంచం పెట్టాలి. వాళ్ళ అన్నయ్యకు వాళ్ళ అత్తోరు పెట్టినట్టే 2 ఉంగరాలు పెట్టాలి. బట్టలు సరే సరి, సైకిల్ కొనియ్యాలి. ఆ పైన పాడి ఆవు, కంచర సామాను ఉండనే ఉంటాయి. అలాగే మీ 2 ఆడపిల్లలకి ఇచ్చినట్టే 1/2 ఎకరం పొలం ఇవ్వాలి అన్నాడాయన కండిషన్ పెడుతున్నట్టుగా. అతను చెప్పిందంతా విని లక్ష్మయ్య, నరసింహ నోరు వెళ్ళబెట్టేశారు. మిగతా 2కి పసుపు కుంకుమల కింద 1/2 ఎకరం పొలం ఇచ్చిన మాట నిజమే. అయినా ఇలా వెండి బంగారాలు సైకిలు పెట్టలేదు. పొలం ఇచ్చి ఇవన్నీ చెయ్యాలంటే మిగతా భూమి అమ్మడమో తాకట్టు పెట్టడమో చెయ్యాలి. అలా చేస్తే మా బ్రతుకులెలా అన్న ఆలోచనలో పడిపోయాడు లక్ష్మయ్య. రాములమ్మ ఈ సంబంధం ఎలాగైనా చేజారిపోనివ్వకూడదన్న ఉద్దేశంతో ఉంది. అందుకే తమకి శక్తి లేదని తెలిసినా వాళ్ళు అడిగినవన్నీ ఇస్తానని ఒప్పేసుకుంది. భర్తతోనూ కొడుకుతోనూ మాట మాత్రమైనా సంప్రదించకుండానే. అంతవరకు ఊపిరి బిగబట్టి చూస్తున్న పెళ్లి కొడుకు రాములమ్మ మాటలు విని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. సరే, ఇంకే, వచ్చే ఆదివారం మంచి రోజు. ఆ వేళ తాంబూలాలు ఇచ్చుకుని ఇల్లు చూపుల భోజనాలు పెట్టేసుకుందాం. మా వంక నుంచి 50 మంది వస్తారు. వాళ్ళకి ఏ లోటు రాకుండా శుభ్రంగా చూసుకోవాలి అన్నాడు పెళ్లి కొడుకు మేనమామ. తప్పకుండా చూసుకుంటాం. మీరు అలాంటి బెంగేమీ పెట్టుకోనక్కర్లేదు. ఇంకా భోజనాలకు లేవండి, చాలా పొద్దెక్కింది అంది రాములమ్మ. లోపలి గదిలో నుండి ఈ సంభాషణంతా వింటున్న ముత్యాలి ఆనందానికి అంతే లేదు. పక్కనే ఉన్న సత్తెమ్మని గట్టిగా కౌగలించుకుంది ఆనందం పట్టలేక. ఇక భవిష్యత్తు బంగారు తూగుటుయ్యాల్లోనే అన్నట్టుగా కమ్మని కలలు కళ్ళ నిండా నింపుకుని. పెళ్ళికొడుకు వాళ్ళు వెళ్ళిపోయాక భార్య మీద ఎగిరిపడ్డాడు లక్ష్మయ్య. మాట అనేటప్పుడు కాస్త వెనక ముందు చూసుకోవాలి. ఏం చూసుకునే? అవన్నీ ఇచ్చేస్తానని మాటిచ్చావు. మనకేం మేడలా మొకాసాలా? ఏమున్నాయి? నేను అక్కడే ఉన్నాను కదా. నన్నొక్క మాటన్నా అడిగావా? ఎవడిచ్చాడే నీకు పెత్తనం అన్నాడు లక్ష్మయ్య కోపంగా చూస్తూ. ఎవడివ్వాలి పెత్తనం? ఇది నా ఇల్లు, నా ఇష్టం. నన్ను అడ్డడానికి ఎవరికీ అధికారం లేదు అంది రాములమ్మ పెలుసుగా. బాగుందే, ఇది నీ ఇల్లు, నీ ఇష్టమే. మరి ఇవన్నీ చేయడానికున్న ఆ చారడి నేల అమ్మడమో తాకట్టెట్టడమో చెయ్యాలి. తాకట్టు పెడితే తిరిగి అప్పెలా తీరుస్తావు? నరసింహకేమిస్తావు? మనమేం తింటాం అన్నాడు లక్ష్మయ్య ఆక్రోశంగా. ఎందుకలాగా ఊరికే గుండాబిండి అయిపోతున్నావు? పిల్లని మంచి చోట్ల ఇచ్చినప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఎలాగా? ఏదొక బాధపడాలి అంది రాములమ్మ తాపీగా. ఏం బాధపడతామే? ఇప్పటికిప్పుడు మన ఇల్లంతా తిరగేసినా 100 రూపాయలుండవు. అలాంటిది 5 తులాల బంగారం, వెండి కంచం, ఉంగరాలు, సైకిలు, పెళ్లి ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావే? ఇవన్నీ గాక 1/2 ఎకరం పొలం. నీ ఇష్టం వచ్చినట్టు అన్నీ ఒప్పేసుకుని వాగ్దానాలు ఇచ్చేశావు. మన ఒక్కగానొక్క కొడుకు నరసింహ ఉన్నదంతా నీ 3 కూతుళ్ళకి పెట్టేస్తే వీడి చేతికేమిస్తావు చెప్పా అన్నాడు లక్ష్మయ్య. భార్య మాటలు వింటున్న కొద్దీ అతనికి అరికాలి మంట నెత్తికెక్కుతోంది. అయితే లక్ష్మయ్య కోపాన్ని ఏమాత్రం లెక్క చెయ్యని రాములమ్మ, ఏవైనా ఎందుకివ్వాలి? మనం మన ఆడపిల్లలకు పెట్టుకున్నట్టే వాడు వాడి అత్తోరింటి నుంచి తెచ్చుకోవాలి. ఇంకా మన తిండా కొడుకై ఉన్నందుకు ఎవడి కోసం పోషిస్తాడు? 2 ఎకరాల వాళ్ళం. మన పిల్లలకి మనమింత పెడుతున్నప్పుడు 8 ఎకరాలోడు మా మేనలుడు, ఇంకెంత పెట్టాలి వాడి చెల్లెలకి అంది రాములమ్మ గడుసుగా. అప్పుడు నరసింహ కలగ చేసుకున్నాడు. ఉన్నదంతా అక్క చెల్లెలకి ఇచ్చేస్తే మరి నాకు మిగిలేదేంటి? మనం పెడతన్నాము కదా అని అక్క వాళ్ళ అత్తోర్లందరూ అక్కలకి ఏమీ ఇవ్వకుండా ఎవరికన్నా దారపోసేశారేంటి అన్నాడు కోపంగా. ఏంట్రా ఊరికే ఇదైపోతున్నారు మీ నాన్న కొడుకులను? నేను ఇందాక చెప్పాను కదా, చెల్లెలు పెళ్ళయ్యాక ఏం మిగిలితే అది నీకే. అయినా అంత చేతకానోడు అయితే మీ అత్తోరి మీద ఎల్లు పడు, అంతేగాని నీ ప్రతాపం నా మీద చూపించక అంది రాములమ్మ నిర్లక్ష్యంగా. కాదులే అమ్మా, నాకు మంచి చుట్టర్కం వచ్చిందని కళ్ళల్లో నిప్పులేసుకుంటున్నారు. అసలు ఇదంతా ఈ నాయరాలే చేసింది. ముందంతా అన్నయ్యకి మొప్పేసి ఇప్పుడు ఎరగని నాంగనాచి తొంగబుర్రలా కూర్చుంది అంది ముత్యాలు.
మంచం మీద కూర్చుని కాళ్ళూపుతూ అప్పుడే ఆస్తిపరురాలైపోయినట్టు దర్జాగా మొహం పెట్టి, ఇదిగో ముత్యాలు, అనవసరంగా నన్నంటే ఊరుకునేది లేదు. ఆ చుట్టాలు ఎప్పుడొచ్చారు? వాళ్ళకి వంటలు ఎప్పుడు చేశాను? ఇప్పటిదాకా అందరూ ఇక్కడే కూర్చుని మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు మీ అన్నయ్యతో నేను మాట్లాడి మప్పేశాను? మాట అనేటప్పుడు కాస్త వెనక ముందు చూడు అంది బంగారి రోషంగా. ఉన్న మాట అంటే ఉలికెక్కువని ఇంతకు ముందు ఎప్పుడైనా మా అక్కలకి పెట్టినప్పుడు మా అన్న ఇలాగ అడిగాడా? ఇప్పుడు నువ్వు వచ్చాక ఇదిగో ఇలా అయిపోయాడు అంది ముత్యాలు ఏదో ఘోర పాతకం జరిగిపోయినట్టుగా. అవునే, అప్పుడు ఊరుకున్నాను. అమ్మ మిమ్మల్ని కన్నట్టే నన్ను కన్నదని, నాకు అన్యాయం చెయ్యదని గంపెడంత ఆశ పెట్టుకున్నాను. కానీ ఏమైంది? ఏటికేడాది నేను నా పెళ్ళం పాలికాపుల్లా రెక్కలిరుసుకొని చాకరీ చేయడం మా వంతైతే అనుభవించడం మీ వంతయింది. మాకింత ముద్దయ్యడానికే ఏడుస్తున్నారు. ఇంటిల్లి పాది కొత్త బట్టలు కొనుక్కుని మాకు మొండి చేయి చూపించినా పడున్నాం. ఇక నా వల్ల కాదు. నాది నాకు ఇచ్చేస్తే నా దారిని నేను పోతాను అన్నాడు నరసింహ ఖండితంగా. లక్ష్మయ్య నోరు తెరిచేంతలో రాములమ్మ అందుకుంది. పోరా, నీ బాబు సొమ్మేమి ఇక్కడ దాచిపెట్టలేదు. నీకు ఇష్టమైతే కుదురుగా ఉండు. అంతేగాని బాగాలు గీగాలు నా దగ్గరేం లేవు. పెళ్ళాం మాట విని తల్లి మీదకే తగుకు తయారయ్యావు. నువ్వెలాంటి కొడుకురా అంది రాములమ్మ అనువుగా ఉన్న కోడలి మీద నిందలేస్తూ. అత్తగారి మాటలు వినడంతోనే, మీ తల్లి కూతుళ్ళకిది మా బాగా అలవాటైపోయింది. ఏం జరిగినా నన్నండమే. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఆస్తి అడగమని మీ అబ్బాయితో చెప్తే నా కొడుకు నేను పోవాలి అంది బంగారి ఒడిలో ఉన్న కొడుకు తల మీద చెయ్యి పెట్టి. తన అన్న రంగయ్యే మళ్ళీ పుట్టాడని అనుకుంటున్న రాములమ్మ మనవడి మీద కోడలు అలా ప్రమాణం చేసేసరికి గంగవేరులెత్తిపోయింది. కోపంతో బంగారి జుట్టు పట్టుకుని వంచి వీపు మీద 2 దెబ్బలేసి, హోసి పాపిష్టిదానా, పిల్లోడి మీద ప్రమాణం చేయడానికి నీకు చేతులెలా వచ్చాయే? మన మధ్యన 1,00,000 ఉంటాయి. పిల్లాడేం చేశాడని వాణ్ణి లాగావు అంది ఆయాసంతో రొప్పుతూ. ఈ ప్రేమలకేం గాని నా సంగతి ఏంటో తేల్చు. అంత ప్రేమన్న దానివి నాకు నా కొడుక్కి ఏం మిగులుస్తావో చెప్పు అన్నాడు నరసింహ గద్దిస్తున్నట్టుగా. ఎన్నిసార్లు చెప్పాలరా? ముత్యాలు పెళ్ళయినాక ఏం మిగిలితే అది నీకు ఇస్తాను. అందాక నీ పెళ్ళం నువ్వు మారు మాట్లాడకుండా ఉంటే ఉండండి ఇక్కడ. అంతేగాని భాగాలు పంపకాలు అంటే మాత్రం కుదరదు. మీ అక్కలిద్దరికీ ఎలాగిచ్చానో ముత్యాలకి అలాగే ఇస్తాను. నువ్వు మగాడివైతే మీ అత్తోరు మీదెళ్ళి పడు. పెళ్ళాం మాట విని నా మీదకి ఎగబడ్డం కాదు. చేవున్నోడువైతే అక్కడి నుండి తెచ్చుకో అంది రాములమ్మ సవాల్ చేస్తున్నట్టుగా. తల్లి మాటలతో మరింత మండిపోయింది నరసింహకి. ఛీ, నీ అమ్మ కడుపు కాల, అన్ని తప్పుడు మాటలే. చేసేదంతా నువ్వే చేసి దాన్ని నన్ను ఆడిపోసుకుంటావా? నాకున్న దాన్ని నాకు కాకుండా చేసి అత్తోరి దగ్గర ముష్టెత్తమంటావా? నీ ఆస్తి వద్దు, నువ్వు వద్దు. రావే బంగారి, పోదాం అంటూ భుజం మీద కండువా జాడించి వేసుకుని కొడుకుని చంకనేసుకుని బంగారు చెయ్యి పట్టుకుని లాగాడు బయటికి నరసింహ. కొడుకు ఉన్నపాటునే ఇంట్లో నుంచి వెళ్తానడంతో లక్ష్మయ్యకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. అతన్ని సముదాయించాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ లక్ష్మయ్య మాటలు అటు రాములమ్మ గాని ఇటు నరసింహ గాని వినిపించుకోలేదు. నరసింహ బంగారి వెళ్తుంటే వెనక నుండి శాపనార్థాలు మాత్రం దండిగా పెట్టింది రాములమ్మ. ఒసే బంగారి, నా కొడుకును మాయ చేసి నాకు కాకుండా తీసుకుపోతున్నావు గదే, నా ఉసురు నీకు కొడతదిలే, నా పాటలు నీకొస్తాయిలే అంటూ చేతులు బారచాస్తూ తిట్టింది. ఇరుగు పొరుగు కలగ చేసుకుని నరసింహకు నచ్చ చెప్పబోతే, ఆ పెట్టే గడ్డేదో మా అమ్మ నోట్లో పెట్టండి అని తల్లివైపు చూపించి విసురుగా వాళ్లను తప్పించుకుని కట్టుబట్టలతో భార్యని కొడుకుని తీసుకుని బయలుదేరాడు. బంగారి చెప్పే మాటలు కూడా వినిపించుకోకుండా. ఆ గమ్యం లేని ప్రయాణమే వారి జీవితాలను ఊహించని మలుపు తిప్పబోతోందని కోపావేశాలతో ఊగిపోతున్న నరసింహ గాని అతని వెంట యాంత్రికంగా నడుస్తున్న బంగారి గాని ఊహించలేకపోయారు. ఆ ఊరు దాటాలంటే వాళ్ల పొలం మీద నుంచే వెళ్ళాలి. తన పొలం దగ్గరకు వచ్చేసరికి నరసింహ కాళ్ళు ఆగిపోయాయి. కళ్ళు కన్నీటి చలమలయ్యాయి. 2 చేతులతో మట్టి నెత్తి కళ్ళకద్దుకుని, ఇవాళ్లతో నీకు నాకు రుణం తీరిపోయింది అంటూ భారంగా అడుగులు ముందుకేశాడు. ఆ సంధ్యా సమయంలో పైరగాలికి తలలూపుతున్న వరికంకులు తమను పెంచిన నరసింహ తమను వీడి వెళుతుంటే బాధతో వీడ్కోలు పలుకుతున్నట్టుగా ఊగాయి అటు ఇటు. చట్టాలు న్యాయాలు ఏమీ తెలియని నరసింహ తనకి న్యాయంగా రావలసిన ఆస్తిని వదులుకుని గమ్యం లేని పయనం ప్రారంభించాడు. ఊరి పొలిమేరలు దాటాక అతనిలో ఆవేశం చల్లబడి ఆలోచన మొదలైంది. ఎక్కడికి వెళ్ళాలి?
ఏం చెయ్యాలి అనే ప్రశ్నలు తలెత్తాయి. భవిష్యత్ అంతా అగమ్యంగా తోచి అతన్ని భయపెట్టింది. నేను తప్పు చేశానా అని ఆలోచించాడొక్క క్షణం. ఉన్నపాటున రావడం తప్పైనా నరకం లాంటి ఆ ఇంటిని వదిలి రావడం ఎంతమాత్రం తప్పు కాదని నిర్ధారించుకున్నాడు. తన వెంటే మౌనంగా నడుస్తున్న భార్య వంక చూసి, ఏంటే బంగారి, ఏమి మాట్లాడవు అన్నాడు. ఏం మాట్లాడమంటావు మావా? ఇవాళ జరిగిందంతా కలో నిజమో నాకింకా అర్థం కావడం లేదు. మీ అమ్మ నన్ను ఎంతలేసి మాటలన్నది ఇవాళ. నేను మీ అందరినీ విడదీశానంట. నేనెప్పుడన్నా అలాంటి మాటలు అన్నానా మామ? ఇవాళ వీధిలో అందరి ముందు తప్పు చేసినట్టు తలంచుకుని రావలసి వచ్చింది. ఇంకా మాట్లాడడానికి ఏం మిగులుంది అంది బంగారి కన్నీరు కారుస్తూ. అది కాదు బంగారి, నేను ఎంత ఓపిక పట్టినా మా అమ్మ నన్ను వెర్రెత్తించింది కానీ నిలబడినిచ్చిందా? కన్న మమకారం కాసింత కూడా లేకుండా ఎలాంటి మాటలు మాట్లాడింది. ఇంకెందుకే బంగారి, అక్కడ మనం పాలికాపు బతుకు బతకడానికే కదా అనిపించేసిందే. ఇన్నాళ్ళు మా నాన్న ముఖం చూసి ఓర్చుకున్నాను కానీ మనల్ని అది పెట్టిన బాధలకు మరొకడైతే ఎప్పుడో తెగతెంపులు చేసుకునేవాడు అన్నాడు నరసింహ బాధగా. అవన్నీ నిజమే అయినా ఎంత కాదనుకున్నా అది మన ఇల్లు. ఇంట్లో పెళ్ళెట్టుకుని ఇలాగ బయటకు వచ్చేస్తే అందరూ మనల్నే అంటారు కానీ వాళ్ళు చేసింది ఎవరికన్నా కనబడుతుందా? అది కాక ఈ వయసులో మీ నాన్నకి ఇంత బాధ కలిగించడం న్యాయమేనా అంది బంగారి నరసింహ వైపు జాలిగా చూస్తూ. నాన్నని తలుచుకుంటే నాకు బాధగానే ఉందే, కానీ నేనేం చెయ్యను. అంతా అలాగ తోసుకొచ్చేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దామే? మీ అమ్మగారింటికి వెళ్దామా అన్నాడు సందేహంగా చూస్తూ. మరింకెక్కడికి వెళ్తాం? మన బాధలు ఎలాగున్నా ఈ చంటోడు కోసం అన్నా వెళ్ళాలి కదా అంది బంగారి కొడుకు వంక చూస్తూ. మాతృదేవోభవ శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ రేపు ఇదే సమయానికి, అంటే సరిగ్గా రాత్రి 7 గంటలకు మీ ముందుకు తీసుకొస్తాను. మరెప్పట్లాగే ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు కమెంట్స్లో తప్పక తెలియచేస్తారు కదూ. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ రేపు సాయంత్రం తరువాతి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.